నమస్తే. 2025 మాస ఫలితాల్లో జూలై మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి కొంత విద్యార్థులకు విద్యలో ఆటంకాలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. లేదంటే చదివిన దానికి మార్కులు కొద్దిగా పర్ఫార్మెన్స్కి తగ్గట్టుగా మార్క్స్ తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే విద్యార్థులకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే జాబ్స్లో ఉంటారో, ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ, ట్రాన్స్ఫర్స్ ఎవరైతే కోరుకుంటారో, ఎక్స్పెక్ట్ చేస్తారో, లేదా న్యూ జాబ్స్ గురించి ట్రై చేస్తూ ఉంటారో వాళ్ళకి కొన్ని అనుకూలమైన సిచ్యువేషన్స్ అయితే ఈ మాసంలో ఉన్నాయి. కానీ జూలై 17 వరకు అవకాశాలు అనేవి కొద్దిగా తక్కువగా అనిపించిన జూలై 17 తర్వాత మంత్ ఎండింగ్ వరకు కూడా కొంత జాబ్ ఆపర్చునిటీస్ పెరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక శారీరక శ్రమ చాలా ఎక్కువగా ఉండొచ్చు. అలాగే సమయానికి ఆహారము, వ్యాయామం కూడా వృశ్చిక రాశి వారికి చాలా అవసరము. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో షూరిటీస్ పెట్టడం కానీ, అప్పులు ఇప్పించటం కానీ, ఇట్లా రాని బాకీల విషయంలో కొంత ఇబ్బందులు, ఇవన్నీ కూడా ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఏర్పడడానికి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ముఖ్యంగా వ్యాపార లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. నూతన పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే ఆల్రెడీ బిజినెస్ అంటే ఎక్స్టెండ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా గుడ్ ఆపర్చునిటీస్ అయితే ఈ మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇంకా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఫ్యామిలీ ట్రిప్స్కి కానీ, అంటే ఎంటర్టైన్మెంట్కి పెట్టే ట్రిప్స్ వల్ల ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అదే మీకు ధార్మిక విషయాలు ఖర్చు పెట్టే విషయం కానీ, స్పిరిచువల్గా గుళ్ళకు తిరగడం వల్ల ఏర్పడే ఖర్చు వల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఇది అర్థం లేని ఆడంబరాలకి పెట్టే ఖర్చులు అధికంగా అనిపించవచ్చు. ఈ మాసం అంతా కూడా ఇదే సిచ్యువేషన్స్ ఉంది, జాగ్రత్త వహించండి. ఇక కొంతవరకు వృత్తి విషయాల్లో చెప్పుకున్నాము. ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి పాజిటివ్గా ఉంది. అలాగే ఎవరైతే ప్రభుత్వ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకి కూడా అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ ప్రేమ విషయాల్లో కొంత పేషెన్సీ చాలా అవసరము. మ్యారేజ్ అలయన్స్ విషయంలో కూడా కొంత జాప్యం జరిగినా కూడా అధైర్యపడొద్దు. ఇక సంతానం కోరుకునే దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా కొన్ని అవరోధాలు ఏర్పడే సిచ్యువేషన్స్ అయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తుంది. ప్రత్యేకించి ఈ మాసంలో ఏ దైవాన్ని ఎక్కువగా ప్రార్థించాలనే విషయానికి వస్తే వృశ్చిక రాశి వారందరూ కూడా సూర్య భగవాను ఆరాధించడం చాలా మంచిది. జూలై 17 వరకు కూడా సూర్యారాధన చేయండి, సూర్య నమస్కారం చేసుకోండి. ఓం నమః సూర్యాయ నమః ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు అయితే వృశ్చిక రాశి వారికి ఏర్పడడానికి అవకాశం ఉంది. లేదా అంటే నరసింహస్వామి ఆరాధన, అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసినా కూడా మంచి సత్ఫలితాలు రావడానికి అవకాశం అయితే వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. స్వస్తి.